అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న జరిగిన 27వ తారీఖు జరిగినటువంటి పబ్లిక్ హియరింగ్ లో నాకు తెలిసి మీరు కూడా చాలా మంది పాల్గొన్నారు. పబ్లిక్ హియరింగ్ లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ దాల్మియా యాజమాన్యం కండక్ట్ చేసింది. పొల్యూషన్ వాళ్ళు కూడా అందరు కలిసి కండక్ట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మీరందరూ చూశారు, ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో నవాపేట కానీ, దుగ్గనపల్లె కానీ, చిన్నకొమెర్ల కానీ, తలమంచిపట్నం కానీ, పెద్ద కొమెర్ల కానీ, చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఒకటే చెప్పారు. అయ్యా, మొదట ఫ్యాక్టరీ ఏదైతే దాల్మియా ఫ్యాక్టరీ నిర్మించినారో 2006లోనే మేము చెప్పినాం రైతులందరం, ఫ్యాక్టరీ అక్కడ నిర్మాణం చేస్తే పంట పొలాలు మునుగుతాయి, గ్రామాలు మునుగుతాయి, పూర్తిగా నష్టపోతాము, ఇక్కడ నిర్మాణం చేయొద్దని చెప్తే మీరు వినకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల ఈరోజు పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి, గ్రామాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి, చాలా నష్టం జరుగుతూ ఉంది గత 15 ఏళ్ల నుంచి అని చెప్పి వాళ్ళు పదే అర్జీలు పెడతా ఉన్నారు. ఈరోజు మనం చూసాం, అధికారులు కూడా పట్టించుకోకపోతే తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని లోకాయుక్తను ఆశ్రయించినారు. లోకాయుక్త రిపోర్ట్ అడిగినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు క్లియర్గా ఇచ్చింది. దీంట్లో ఇక్కడ దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేసినటువంటి లొకేషనే తప్పు, అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల అదేవిధంగా నీళ్ళన్నీ వరద ప్రవాహానికి అడ్డంగా కట్టడం వల్ల నీళ్ళన్నీ ఆగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వంకవారం మడి ఒక 2 కిలోమీటర్లు 30 అడుగుల ఎత్తుతో బండ్ ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్రామాలు పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి. దానికి కారణం దాల్మియా ఫ్యాక్టరీ మైనింగ్ బండ్ అని క్లియర్గా చెప్పినారు. ఇచ్చి కూడా పోయిన సంవత్సరంలో ఇచ్చారు రిపోర్టు, సంవత్సరం పైన అయిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత లోకాయుక్త కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను పంపించి ఇక్కడ వాస్తవాలు ఇంకా డీటెయిల్గా రిపోర్ట్ తెప్పించుకొని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి, ఆ ఇన్స్టిట్యూషన్లో లోకాయుక్తలో ఒక ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ అధికారులు ఇచ్చిన రిపోర్టు, ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అందరు అధికారుల రిపోర్ట్ తీసుకొని ఇక్కడ దాల్మియా ఫ్యాక్టరీ వల్ల ఆ లొకేషనే తప్పు, అక్కడ నిర్మాణం చేయడము, దానివల్లనే పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి, దుగ్గనపల్లె గ్రామం పూర్తిగా మునుగుతూ ఉంది, నవాపేట గ్రామం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, కళాలు కానీ మునిగిపోయి నష్టం జరుగుతూ ఉంది. దీనికి కారణం దాల్మియా అని క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆయన ఆర్డర్లు కూడా ఇచ్చారు. గవర్నమెంట్కి కూడా తెలియజేస్తే సిఎస్ గారు కూడా కమిటీ వేశారు, కలెక్టర్ కమిటీ. ఈరోజు పొల్యూషన్ వల్ల కూడా సమస్యలు ఉన్నాయి, బ్లాస్టింగ్ వల్ల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం చేయండి, చాలా నష్టపోతున్నారు ప్రజలు అని చెప్పి, ఇవన్నీ వాస్తవాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించినారు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లోకాయుక్త జస్టిస్ గారు నిర్ధారించి ఒక ఆర్డర్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి భూములు అయితే మునకకు గురవుతున్నాయో, 15 సంవత్సరాల నుంచి నష్టపోతున్నారో, 4-5 అడుగుల నీళ్లలో 15 రోజుల నుంచి 20 రోజులు వర్షం పడిన ప్రతిసారి మునుగుతూ ఉన్నాయో, ఈ పంట పొలాలన్నీ కూడా ఎన్ని ఎకరాలు మునుగుతున్నాయో గుర్తించి వాటిని అన్ని కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేయాలని మేము నిర్ధారించాము, సూచిస్తున్నాము. అదేవిధంగా దుగ్గనపల్లి గ్రామాన్ని వేరే సురక్షిత ప్రాంతానికి పొల్యూషన్ వల్ల, నీళ్ళ మునుక వల్ల సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలని చెప్పాము. బ్లాస్టింగ్ కానీ మిగతా సమస్యలు ఏవైతే కోరినారో రైతులందరూ కూడా అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి గవర్నమెంట్కి చెప్తే చీఫ్ సెక్రటరీ గారు ఒక కమిటీ వేసినారు కలెక్టర్ ఆధ్వర్యంలో. దాంట్లో ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, పొల్యూషన్ వాళ్ళు ఉంటారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటారు, మైన్స్ ఉంటారు, మైన్స్ అండ్ సేఫ్టీ ఉంటారు. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లతో రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఈరోజు 27 నిన్న జరిగినటువంటి పబ్లిక్ హియరింగ్ మేమందరం కోరింది, రైతులంతా కోరింది, పోయిన పబ్లిక్ హియరింగ్లోనే మాకు మోసం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకు మేము అనుభవిస్తూ ఉన్నాము, ఇబ్బందులు పడతా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.